సో ఈ రోజుకి ఇది లాస్ట్ ఆన్సర్ అమ్మా. ఇప్పటికి 6 షార్ట్స్ అయిపోయి. రైట్ ఎనీ 4 యూసెస్ ఆఫ్ కోల్. ఓకేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ అంటే ఏంటమ్మా? అదొక బ్లాక్ రాక్ అండర్ గ్రౌండ్ లో దొరుకుతుంది. దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీ కానీ హీట్ ని కానీ తయారు చేయొచ్చు. ఓకేనమ్మా, డన్. అదే కోల్ అంటారు. సో ఆ బొగ్గు యొక్క ఏదైనా 4 ఉపయోగాల కోసం రాయమంటున్నారు. ఫస్ట్ యూస్ కోల్ ఈస్ యూస్డ్ ఫర్ పవర్ జనరేషన్. ఓకేనమ్మా. పవర్ జనరేషన్ అంటే ఏంటి? ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ కోల్ నుంచి కానీ వాటర్ నుంచి కానీ సన్లైట్ నుంచి కానీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే పవర్ జనరేషన్. సో కోల్ ఈస్ యూస్డ్ ఫర్ పవర్ జనరేషన్ అంటే విద్యుత్ ఉత్పాదన కోసం బొగ్గు ఉపయోగించబడుతుంది. కోల్ అనేది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి పవర్ జనరేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఫ్యాక్టరీలు, హౌస్లు అండ్ ఇంకా ఇతర యంత్రాలు పనిచేయడానికి ఒక విద్యుత్ అని చాలా అవసరం. ఓకేనమ్మా, డన్. కోల్ ను కాల్చి వేడి హీట్ ని తయారు చేసి ఆ వేడి శక్తిని విద్యుత్ గా మార్చి వినియోగంలోకి తీస్తారు. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది పవర్ జనరేషన్. కోల్ ద్వారా విద్యుత్ పవర్ ప్లాంట్స్, విద్యుత్ కేంద్రాలు పవర్ ప్లాంట్స్ అంటారు. సో విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఫ్యాక్టరీలు విద్యుత్ కోసం కోల్ ని ఉపయోగిస్తారు. సో మన ఇళ్లలో, రహదారుల్లో లైటింగ్ మరియు ఇతర విద్యుత్ అవసరాలు కూడా కోల్ ఉపయోగించబడుతుంది. కోల్ పాతకాలం నుంచే ప్రధాన ఒక ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. సో కోల్ ను కాల్చి వేడి శక్తి తీసుకొని దానిని విద్యుత్ శక్తిగా మారుస్తారు. సో అదే కోల్ ఈస్ యూస్డ్ ఫర్ పవర్ జనరేషన్. నెక్స్ట్, ఇట్ ఈస్ యూస్డ్ టు సప్లై ఎనర్జీ ఫర్ ఇండస్ట్రియల్ నీడ్స్. సప్లై అంటే ఏంటి? అందజేయడం. ఇండస్ట్రియల్ నీడ్స్ అంటే ఏంటి? ఇండస్ట్రీస్ రిక్వైర్ టు మేక్ గూడ్స్. సో ఈ యొక్క పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, పారిశ్రామిక అవసరాలకు శక్తిని సరఫరా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ముఖ్యంగా కోల్, పెట్రోల్, డీజిల్ పారిశ్రమలకు అవసరమైన శక్తి అందించడానికి ఉపయోగపడతాయి. సో కొన్ని వనరులు, ముఖ్యంగా అందులో కోల్, పెట్రోల్, ఇంకా నేచురల్ గ్యాస్, సో ఈ పారిశ్రమలకు అవసరమైన శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి. ఈ శక్తితో ఫ్యాక్టరీలు, మెషిన్లు, ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తాయి. సో పారిశ్రమలు పని చేయడానికి అవసరమైన విద్యుత్ వేడి యంత్రశక్తి అందిస్తుంది. ఫ్యాక్టరీలు, పారిశ్రమలు ఉత్పత్తి చేయడానికి శక్తి అవసరం. శక్తి వనరులు ఎక్కువగా అందితే ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. సో పారిశ్రమలకు శక్తి అందించడం దేశ అభివృద్ధికి మద్దతుగా ఉంటుంది. సో అదే కోల్ ఇట్ ఈస్ యూస్డ్ టు సప్లై ఎనర్జీ ఫర్ ఇండస్ట్రియల్ నీడ్స్. అది పాయింట్ అర్థం. ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ ఫుడ్ అండ్ ఫర్ హీటింగ్ పర్పస్. వండడానికి మరియు వేడి చేయడానికి ఈ యొక్క కోల్ ఇంధనంగా ఇది ఫ్యూయల్ అంటే ఇంధనంగా ఉపయోగించబడుతుంది. ఈ పాయింట్ క్లియర్ గా చెప్పాలంటే అమ్మా, కొన్ని వనరులు ముఖ్యంగా గ్యాస్, కోల్, మట్టి చెక్క వంటి వంట చేసేందుకు మరియు హీటింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇది ఫ్యూయల్ ఇంధనంగా అంటే ఫ్యూయల్ పనిచేస్తే ఆహారాన్ని వేడి చేయడం, భవనాలను చల్లారకుండా ఉంచడం కోసం శక్తి అందిస్తుంది కోల్డ్. సో ఇంట్లో వంట చేసేందుకు ఉపయోగపడుతుంది కోల్, కుకింగ్ ఫుడ్. సో పెద్ద పెద్ద భవనాలు, రూమ్లు వేడి చేయడానికి ఉపయోగిస్తారు హీటింగ్ పర్పస్. ఇట్ ఈస్ ప్రాసెస్ టు obtain కోల్, టార్ ఎక్సెట్రా. సో కోల్ టార్ అంటే ఏంటి తెలుసమ్మా? థిక్ బ్లాక్ లిక్విడ్. సో ఎప్పుడైతే నువ్వు కోల్ హీట్ చేస్తావో ఒక థిక్ బ్లాక్ లిక్విడ్ గా వస్తుంది. అదే కోల్ టార్ అంటారు. ఓకేనమ్మా. బొగ్గు, తారు మొదలైనవి పొందటానికి ఇది ప్రాసెస్ చేయబడుతుంది. ఈ యొక్క పాయింట్ లో క్లియర్ గా ఇంకా కొంచెం మ్యాటర్ ఎలివేట్ చేయాలంటే, కొన్ని వనరులు ముఖ్యంగా పెట్రోల్ అండ్ నూనె ప్రాసెస్ చేయబడతాయి. ప్రాసెసింగ్ ద్వారా కోల్, టార్, పెట్రోల్, డీజిల్ నుండి ఉపయోగకరమైన ఉత్పత్తులు తయారు చేస్తారు. అంటే రా మెటీరియల్స్ ప్రాసెస్ చేసి కోల్, టార్, డీజిల్, పెట్రోల్ వంటి ఉపయోగకర ఉత్పత్తులు పొందే ఒక ప్రాసెస్ అన్నమాట ఈ పాయింట్ అది. సో ఇదమ్మా రైట్ అని 4 యూసెస్ ఆఫ్ కోల్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. కోల్ అనేది ఒక ముఖ్యమైన ఒక ఫ్యూయల్, ఇంధన వనరు. దీన్ని భారీ విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక శక్తి అండ్ వంటకాల మరియు వేడి వంటి అనేక అవసరాలను తీర్చవచ్చు. సో ఫ్యాక్టరీలు, ఉక్కు, సిమెంట్, రసాయన పరిశ్రమల్లో శక్తి అందించడానికి ఉపయోగపడుతుంది కోల్. కొన్ని ప్రాంతాల్లో వంటకానికి సో ఇంధనంగా కోల్ అనేది ఉపయోగిస్తారు. భవనాలు, రూమ్లు వేడి చేయడానికి ఉపయోగిస్తారు ఈ యొక్క కోల్ అనేది ఒక ప్రధాన ఇంధన వనరు, ఫ్యూయల్ అంటారు, ఫ్యూయల్ రిసోర్స్. సో దాని ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ యూస్ ఆఫ్ కోల్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. 4 యూస్ ఆఫ్ కోల్. థ్యాంక్ యూ.